మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పునరుత్థాన ఆరాధనకు ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతున్నాం. మనమందరమును లేచి నిలువబడిన ఎడల స్తుతి కీర్తన పాడుకున్నట్టు ద్వారా ఈ ఆరాధనను ప్రారంభించుకుందాము. స్తుతి కీర్తన పాడుకుందాము. పితృపుత్ర శుద్ధాత్మాలై మేలని ఈచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ప్రార్థన చేయుదము. జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మరొక పునరుత్థాన దినాన్ని మాకు ప్రసాదించినందుకే స్తోత్రాలు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీ సన్నిధిని మేము నాయనా అనుభవించడానికి, నిన్ను ఆరాధించడానికి ఈ యొక్క మార్గాలను మీరు ఓపెన్ చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో కుటుంబ సమేతంగా లేదా ఒంటరిగా మా యొక్క కుటుంబాల్లో మా పనుల్లో మేము నిన్ను ఆరాధించడానికి ఈ సమయాన్ని కేటాయించి ఉంటుండగా, ఇదిగో కీర్తనల్లో, ప్రార్థనల్లో, ధ్యానాల్లో, వీటన్నిటిలో కూడా మా యొక్క హృదయాలను ఏకీభవింపజేయడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. సత్యంతో కూడిన ఆత్మతో నిన్ను ఆరాధన చేయడానికి మాకు నేర్పించండి. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ మీరు సహాయతను అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్స్ని మీరు తొలగించి ప్రశాంతంగా నిన్ను ఆరాధన చేయడానికి కృపను అనుగ్రహించండి. నీ వాక్కుల చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. ఈ ఆరాధన అంతటి ద్వారా నీ నామానికి మహిమ, మా జీవితాలకు ఆశీర్వాదం కలిగినట్లుగా సహాయతను అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనం అందరమును ఆ విధముగానే నిలువబడి ఉంటుండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 5వ కీర్తన పాడుకుందాం. చిన్న కీర్తన పుస్తకం నుండి 220వ కీర్తన. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 5వ కీర్తన, చిన్న కీర్తన పుస్తకం నుండి 220వ కీర్తన. నీతి గలయే యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి. నీ ఆత్మతో నర్పించుడి. దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గలయే యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి. నీ ఆత్మతో సేవించుడి. చదల బుడమియు రవియు జలదియు నదులు గిరులు చక్కగా సదమలంబగు దైవనామము సర్వదా స్తుతి చేయను. నీతి గలయే యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి. నీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములనేయు గర్వములు విడిత
తలలు వంచుచు హృదయలో స్తుతి చేయను. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి. నీ ఆత్మతో సేవించుడి. గీత తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి. నీ ఆత్మతో సేవించుడి. పరమదూతలు నరులు పుడమిని మొరలు బెట్టుచు దేవుని పరమునందు నటేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి. నీ ఆత్మతో సేవించుడి. ఇలను భక్తులు కూడుకొనియా బలము గల్గిన దేవుని వెల్లయు స్తుతి వేణులతోడను విసుగు చెందక చేయుడి. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి. నీ ఆత్మతో సేవించుడి. ఆత్మ నీవేక మేలుకొని శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగున ఏకదేవుని హర్షమున సేవింపవే. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి. నీ ఆత్మతో సేవించుడి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 29వ కీర్తన. కీర్తనల గ్రంథం నుండి 29వ కీర్తన మార్చి చదువుకుందాం. చివరి చరణాన్ని అందరం కలిసి చదువుకుందాం. సంకీర్తన 29. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి.
యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగమును విందము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు విందాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మన పెద్ద పాస్టరమ్మ గారు మార్తమ్మ గారు వచ్చి చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగం నిమిత్తమే ఏర్పాటు చేయబడిన భాగము 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యం ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు. ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం అందరం కూడా తలలు వంచుదాం. కొద్ది నిమిషాలు విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. మన దేవుడు సర్వశక్తి గలవాడు, కృపామయుడు. ఈ విధంగా ఆయన యొక్క కృపాసనమునకు మనము సమీపించడానికి ఆయన అనుగ్రహిస్తున్నటువంటి బలాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మన ప్రపంచం కొరకు, మన దేశం కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేద్దాం. కోవిడ్-19 వలన, ఈ కరోనా వైరస్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నాం, అందరికీ తెలుసు. మరి ఆర్థిక పరమైన, ఆరోగ్యపరమైన ఎంతో నష్టాలని చవి చూస్తూ ఉన్నాం. చాలా ఇబ్బందులు, మానసిక పరమైన ఇబ్బందులు కూడా అనేక మంది ఎదుర్కొంటూ ఉన్నారు. మరి దేవుడు ప్రజలందరికీ సహాయతను అనుగ్రహించినట్లుగా, తగినట్లుగా మనం అందరూ స్పందించినట్లుగా ప్రార్థన చేద్దాం. సమయంలో మరి ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ప్రజలు సహకరించగలిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మంచి మెడిసిన్ కనిపెట్టగలిగినట్లు జ్ఞానం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి ఈ విధంగా ఆన్లైన్ సర్వీస్ కూడా చేయడానికి వీలైనటువంటి ఆ విధానంలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ లేనటువంటి సంఘాల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఈ పునరుత్థాన దినం ఆచరించగలిగినట్లుగా సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడినట్లుగా, మన సంఘస్థులందరూ కూడా దేవునిలో బలపరచబడగలిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఆ విధంగా ఉంటుండగా మన పాస్టర్ గారు సలోమి గారు వచ్చి ప్రార్థనలు నడిపించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. మరి ఒక పునరుత్థాన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అని మీ పాదాల దగ్గరికి రావడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి ఈ విధంగా మరి ప్రపంచం అంతా కూడా నాయన ఈ కరోనా వల్ల ఎంతో ఇబ్బంది పడుతుంది ప్రభా. ఈ లాక్డౌన్లో కూడా నాయన మీ ఆరాధన మిస్ అవ్వకుండా ఈ విధంగా ఆన్లైన్లో ప్రభా మరి మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, ఆరాధనలో పాల్గొనడానికి, వాక్యాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేయుచున్నాను నాయన. ప్రపంచం అంతా కూడా నాయన మరి కరోనా వల్ల చాలా సఫర్ అవుతుంది ప్రభా. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి నాయన. ప్రజలు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, పేదవారు, ధనికులు నాయన, అన్ని వర్గాల వారు నాయన దీనివల్ల ఎఫెక్ట్ అవుతుండగా ప్రభా మీరు ఒకసారి ప్రజల్ని జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఆల్రెడీ ఈ యొక్క డిసీజ్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోనండి. త్వరగా కోలుకోవడానికి మీ సహాయతను అనుగ్రహించండి, ధైర్యపరచమని ప్రార్థన చేయుచున్నాం. ఎవరైతే నాయన మరి ఈ యొక్క ఇంకా సిమ్టమ్స్తో బాధపడుతున్నారో, ఇంకా కన్ఫర్మ్ కాని కేసులు వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయుచున్నాం. వారిని మీరు ధైర్యపరచండి. మరి దీని బారిన పడకుండా నాయన తొందరగా దాని నుండి రికవర్ అవ్వడానికి కూడా మీరు సహాయతను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మరి ప్రభుత్వం నాయన
ఏ విధంగానైనా దీన్ని ఎదుర్కోవాలనైనా అధికారులకి మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. మరి ఏ కాన్సెప్ట్స్, ఏ ఆలోచనలతోనైనా వారు ముందుకు వెళ్తున్నారో మరి దానికి తగినట్లు, ఆ చర్యలకు తగినట్లు ప్రజలు కూడా సపోర్ట్ చేయడానికి మీరు సహాయతను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ఈ లాక్డౌన్ని కూడా ప్రభా మరి ఎవరు ఈ రూల్స్ అవి ఉల్లంఘించకుండా ప్రభా మరి వారికి ఇతరులకు కూడా హాని కలగకుండా ప్రభా మరి ప్రభుత్వానికి వారి యొక్క రూల్స్కి లోబడి ప్రజలు ఉండడానికి సహాయతను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. మరి వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని కూడా మీరు మంచిగా ఉంచమని ప్రార్థన చేయుచున్నాం నాయన. తండ్రి దేవా మరి ఆర్థికంగా నాయన మరి మేము చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ ఏ విధంగానైనా దీన్ని ఎదుర్కోవాలో తగిన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. మరి రోజువారీ కూలీలకు వెళ్ళేవారు ప్రభా, మరి చిరు వ్యాపారస్తులు వీరందరూ దీనివల్ల ఎంతో నష్టపోచుండగా ప్రభా వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆర్థికంగా వారికి కావాల్సిన సహాయతని ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. మరి అదేవిధంగా మరి యాచన చేసుకునేవారు, ప్లాట్ఫామ్స్ మీద ఉండేవారు, వారికి కూడా నాయన తగిన రక్షణని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. అదేవిధంగా మరి స్టూడెంట్స్, తర్వాత ప్రభా చిన్నపిల్లలు వీళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. సైకలాజికల్గా ప్రభా బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాటిని కూడా మరి ఏ విధంగా డీల్ చేయాలో పేరెంట్స్కి మీరు జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. మరి హాస్పిటల్కి వెళ్ళాల్సిన రోగులు ఉంటారు ప్రభా, క్రానిక్ డిసీజెస్తో ఉన్న వాళ్ళు ఉంటారు ప్రభా, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మెడికేషన్ ఇవన్నీ కూడా నాయన సక్రమంగా వారికి అందుబాటులో ఉండడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రెగ్నెంట్ లేడీస్, అదేవిధంగా నాయన మరి డెలివరీ కోసం ఎదురు చూస్తున్న వారు, అప్పుడే డెలివరీ అయిన తల్లులు వీళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. తగిన విధంగా నాయన వారికి కూడా సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. త్వరలోనే నాయన మరి ఈ యొక్క కరోనా ఇది నుంచి మేము బయటికి రావడానికి మీ యొక్క కృపని మా మీద ఉంచమని ప్రార్థన చేయుచున్నాం. మరి ప్రభా ఈ విధంగా మరి ఆన్లైన్లో మేము ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఎక్విప్మెంట్ని బట్టి మీకు వందనాలు, టెక్నాలజీని బట్టి మీకు వందనాలు. మరి ఇంకా చాలా సంఘాలకి ప్రభా ఈ యొక్క అవకాశం ఉండకపోవచ్చు. మరి వారికి తగిన విధానంలో ప్రభా వారికి కూడా నాయన మార్గాల్ని సరళం చేయమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మరి ఈ సమయంలో నాయన మీ యొక్క వాక్యాన్ని మేము వినడానికి మా హృదయాల్ని సిద్ధపరచమని ప్రార్థన చేయుచున్నాం. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా మరి ఏకాగ్రతతో మీ యొక్క వాక్యాన్ని మేము వినడానికి సహాయతను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. టెక్నికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు సహాయతను అనుగ్రహించండి. ఎలక్ట్రిసిటీని, ఇంటర్నెట్ని అన్నిటినీ కూడా మీ అదుపులో ఉంచమని ప్రార్థన చేయుచున్నాం. మరి ఇప్పుడు వాక్యం చెప్పనైనా మీ సేవకుడిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ యొక్క జ్ఞానంతో నింపి ఈ సమయంలో ఈ పరిస్థితుల్లో మాకు ఎటువంటి వాక్యం అయితే అవసరమో ఆ యొక్క వాక్యాన్ని మీ సేవకుని ద్వారా మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులరా, ఈ సమయంలో మనం అందరూ లేచి నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 354వ కీర్తన పాడుకున్నట్టు ద్వారా మన హృదయాలను దైవవాక్కుల కొరకై సిద్ధపరచుకుందాం. 354వ కీర్తన పాడుకుందాం. దాపు జేరుచుబాడుము జీవపు మాటలను మాధుర్యం బగుగానం మరలబాడుము జీవమైన పాఠం త్రోవజూపు మాటన్ సుందరమా నందముగన్ సొంపుగబాడుము సుందరమా నందముగన్ సొంపుగబాడుము నిత్య జీవము నీచేడు నిపుణుడేసుడు సత్య ప్రేమను సంగేడు సదయుడేసుడు నీతి లేని
ప్రేమ మింటికాకర్షించు సుందరమా నందముగం సొంపుగా పాడుము సుందరమా నందముగన్ సొంపుగా పాడుము చూరపచ్చుడెల్లడం ప్రభు నిరక్షణ తాచగుడని సత్యము క్షమాపణం రక్షకుని చెంత ఆశతోడరండు సుందరమా నందముగం సొంపుగా బాడుము సుందరమా నందముగం సొంపుగా బాడుము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మరి ఈ వాక్యాన్ని రెవరెండ్ ఎం సమర్పణరావు గారు వచ్చి మనతో పంచుకోవాలని మనవి చేస్తున్నాం. అంతకంటే ముందుగా మన బైబిల్ గ్రంథాన్ని పైకెత్తి ఒక చరణాన్ని, బైబిల్ చరణాన్ని పాడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో రెవరెండ్ ఎం సమర్పణరావు గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోవాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామంలో మొదటిగా మీ అందరికీ పునరుద్ధాన దిన శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, కుటుంబానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన లేఖన భాగం నుంచి కొన్ని సత్యాలు మనం నేర్చుకున్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పరిస్థితి ఏదైనప్పటికీ ప్రభా, మీరు మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని బలపరిచి ఓదార్చి స్థిరపరిచే దేవుడు. మరొకసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా సంధించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఎక్కువగా వినబడేటువంటి ఒక మాట ఏంటంటే మంచి ఆరోగ్యం, మంచి హ్యాబిట్స్, అలాగే మంచి ఆహారం. ఇవన్నీ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే మన అందరం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వైరస్ వల్ల ఎలాంటి హ్యాబిట్స్ లేదంటే ఎలాగ మన హెల్త్ని కాపాడుకోవాలని ప్రపంచవ్యాప్తంగా చాలా సూచనలు, సలహాలు జరుగుతున్నాయి. అందుకనే హెల్తీ ఫుడ్ తీసుకోవాలని, అలాగే ప్రతిసారి క్లీన్గా ఉండాలని, అలాగే మన చేతుల్ని ఎక్కువసార్లు శుభ్రం చేసుకోవాలని, లేదంటే శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని, మరి ముఖ్యంగా మంచి హ్యాబిట్స్ కలిగి ఉండాలని, ఇలా ఎక్కడ చూసినా చాలా మంచి ఆరోగ్య సూత్రాలని అందరూ కూడా బోధిస్తూ ఉన్నారు. చాలా మంచిది, ఎందుకంటే అది చాలా ఉపయోగం కూడా. అయితే తిమోతి రాసినటువంటి పత్రికలో చదవబడిన లేఖన భాగం నుంచి మనం ఈరోజు ఒక ఆరోగ్యకరమైనటువంటి సందేశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, తీతు పత్రిక
ఈ 3 పత్రికల్ని బైబిల్ పండితులు కాపరి పత్రికలు అని క్లాసిఫై చేశారు. అంటే ఈ మూడిట్లో ఉన్నటువంటి సారాంశం ఒకటే కాబట్టి ఇది కాపరి పత్రికలు అని ఆ భాగంలో పెట్టడం జరిగింది. ఈ యొక్క కాపరి పత్రికల్లోంచి నేను ఒక ఆరోగ్యకరమైనటువంటి సందేశాన్ని గురించినటువంటి మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అంటే 8 నుంచి 11 వచనాలు కలిసి ఉన్నాయి, కానీ దాంట్లో నేను ఒక మాట చదువుతున్నాను. చూడండి, శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదోషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్యచోరులకు, అబద్ధికులకు, అప్రమాణికులకు అన్న తర్వాత హితబోధ అనేటువంటి మాట అక్కడ రాయబడింది. హితబోధ అనే 3 మూల భాషలు ఏమని రాశారంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ. అలాగే 6వ అధ్యాయం 3వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:3 చదివితే ఎవడైనను మన ప్రభువైన క్రీస్తు యొక్క హిత వాక్యములు, అక్కడ కూడా ఆరోగ్యకరమైనటువంటి వాక్యములు. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం కూడా చదివితే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన విన్న హిత వాక్య ప్రమాణం, అక్కడ కూడా ఆరోగ్య వాక్యము అని రాయబడి ఉంది. 4వ అధ్యాయం 3వ వచనం, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4:3 చదివితే సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. సో ఇవన్నీ కూడా చూస్తే ఒక ఆరోగ్యకరమైనటువంటి సందేశం గురించి రాస్తా ఉన్నాను. తీతుకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా చదివితే ఉపదేశము అనేటువంటి మాట లేదా హితబోధ అనేటువంటిది, తాను హితబోధ విషయమై అనేటువంటి మాట అక్కడ మనకి కనబడుతుంది. అక్కడ కూడా ఆరోగ్యకరమైంది. 13వ వచనంలో కూడా అక్కడ ఆ మాట రాయబడి ఉంది. తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం 13వ వచనం, అలాగే 2వ అధ్యాయంలో 1-2 వచనాల్లో హిత బోధకు అనుకూలమైన సంగతులు అనేటువంటి మాట అక్కడ రాయబడింది. 8వ వచనంలో కూడా ఆ మాట మనం చూడగలం, హితవాక్యములతో కూడినది. అంటే ఈ అన్ని వచనాలు ఏం చెప్తున్నాయంటే ఆరోగ్యకరమైనటువంటి వాక్యాలు, సౌండ్ డాక్ట్రిన్ లేదా ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశం. గ్రీకులో దీనికి భావం ఏంటంటే హైజీన్. అంటే ఏంటంటే మంచి హైజీన్గా ఉండాలి, లేదంటే ఆరోగ్యకరంగా, మరి ముఖ్యంగా క్లీన్గా ఉండేటువంటి ఉపదేశం అనేటువంటిది చెప్పచ్చు. ఇది మెడికల్ మెటఫర్, అంటే ఏంటంటే ఒక వైద్య సంబంధమైనటువంటి శాస్త్రం నుంచి తీసుకున్నటువంటి ఒక ఉదాహరణ. కాబట్టి పౌలు ఎందుకు దీన్ని ఎక్కువగా కాపరి పత్రికల్లో చర్చించడం జరిగింది? ఎందుకు ఆరోగ్యకరమైన సందేశం, ఆరోగ్యకరమైన బోధ, హితబోధ కావాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకంటే ప్రపంచంలో చాలా అనారోగ్యకరమైనటువంటి బోధలు ఉన్నాయి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మంచి ఆహారం తినాలి, మంచిగా ఉండాలి, లేకపోతే క్లీన్గా ఉండాలి, లేకపోతే మన చేతులు శుభ్రం చేసుకోవాలి. ఎందుకు పదే పదే చెప్తున్నారంటే మనం ఇప్పుడు ఆరోగ్యకరంగా, లేదంటే ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవాలి అంటే మనం ఇప్పుడు వ్యాక్సిన్ లేదు కాబట్టి మన యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు, మన ఇమ్యూనిటీని పెంచుకోవాలని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో క్రైస్తత్వం లేదా ఒక క్రైస్తవ గృహం కానీ, సంఘం కానీ, లోకం కానీ ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశం కనుక చేయకపోతే అనారోగ్యకరమైనటువంటి ఉపదేశం లేదా చెడు వర్తమానం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రభావం ఉంది. ఎందుకు ఆరోగ్యకరమైనటువంటి బోధ కావాలంటే ఆరోగ్యకరమైన ఉపదేశం మంచి ప్రవర్తనలోనికి నడిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఉపదేశం మనల్ని క్రీస్తులో బలంగా ఉండేలాగా చేస్తుంది. ఆరోగ్యకరమైన ఉపదేశం
మనల్ని క్రీస్తునందు మంచి వ్యక్తులుగా, పరిచారకులుగా నిలబడుతుంది. సమాజంలో ఒక మంచి విషయాల్ని మనం ప్రమోట్ చేయగలం. అందుకే రైట్ డాక్ట్రిన్ లీడ్స్ టు రైట్ బిహేవియర్. కాబట్టి ఈ విషయాన్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యకరమైన ఉపదేశం ఎలాగైతే ఉందో, అనారోగ్యకరమైన ఉపదేశం గురించి లేదా చెడు వర్తమానాన్ని గురించి పౌలు చాలా చోట్ల చెప్పాడు. దాంట్లో నేను కొన్ని విషయాలు చదివిన తర్వాత నేను చెప్పాలనుకున్న విషయాన్ని నేను చెప్తాను. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:1, కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు, అంటే ఏంటంటే చివరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధార వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారని చెప్పారు. ఇక్కడ అబద్ధికులు, వేషధారణ, దయ్యముల బోధ, విశ్వాస భ్రష్టులు, ఇవన్నీ ఏంటంటే చెడు వర్తమానికుల గురించి చెప్పబడినటువంటి సందేశం. తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా ఈ మాటలు మనకి కనబడతాయి. 3వ అధ్యాయం 1వ వచనం, అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారని ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. పైకి 5వ వచనం నుంచి, భక్తి కలిగిన వారై ఉండి దాన్ని శక్తిని ఆశ్రయింపని వారై ఉండు, ఇట్టి వారికి విముఖుడివై ఉండు. అంచేత ఇవన్నీ కూడా సత్యాన్ని బోధించకుండా భ్రష్టత్వాన్ని, చెడుని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. తీతుకు రాసినటువంటి పత్రికలో కూడా దీని గురించి రాయబడినటువంటి కొన్ని మాటల నుంచో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, విశేషంగా సున్నతి సంబంధులు, అవిధేయులు, వదరబోతులు, మోసపుచ్చువారే ఉన్నారు, వారి నోళ్ళు మూయింపవలన, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశిస్తున్నారు అని చెప్తున్నాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో అవివేక తర్కములు, వంశావళులు అని ఇలాంటి విషయాలు చెప్తున్నాడు. అంచేత ఒకవేళ ఆరోగ్యకరమైనటువంటి సూచనలు, సలహాలు ఈ లోకానుసారంగా పాటించకపోతే ఏమవుతామంటే అనారోగ్యానికి గురవుతాం లేదా చనిపోతాం. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యకరమైనటువంటి సందేశం లేదా ఉపదేశాన్ని కనుక మనం తీసుకోకపోతే మనం క్రైస్తత్వంలోంచి లేదా విశ్వాసంలోంచి మనమే భ్రష్టులు అయిపోవడం కాదు, కానీ చాలామందిని పాడు చేస్తాము, క్రైస్తత్వాన్ని పాడు చేస్తాము. ఒక విధంగా చెప్పాలంటే రైట్ డాక్ట్రిన్ లీడ్స్ టు రైట్ బిహేవియర్, అలాగే ఫాల్స్ టీచింగ్ డాక్ట్రిన్ లీడ్స్ టు ఫాల్స్ బిహేవియర్, లేదంటే చెడు జీవితాన్ని జీవించడం, మంచి ఫలాలు ఫలించకుండా చెడ్డ ఫలాలు ఫలించేటువంటి పరిస్థితి మనకుంది. కాబట్టి ఈ ఆరోగ్యకరమైన ఉపదేశం కనుక మనం స్వీకరించకపోతే అనారోగ్య బారిన పడేటువంటి ప్రమాదం చాలా ఉంది. అందుకనే రైట్ డాక్ట్రిన్ లేదా ఆరోగ్యకరమైన ఉపదేశం మనకి చాలా అవసరం. ఎందుకంటే సంఘానికి ఆధారం ఏంటి అంటే సత్యం అని రాశారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ లేదా నువ్వు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు రాయిచున్నా. ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమైంది. సంఘానికి ఉన్నటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదంటే పిల్లర్స్ ఏంటంటే ట్రూత్. అంచేత సంఘం దేని మీద కట్టబడిందంటే అపోస్తులు, ప్రవక్తలు లేదా యేసుక్రీస్తు వారు వేసినటువంటి ఆ బోధ పునాది మీద కట్టబడింది. అది ఏంటి అంటే సత్యం. ఒకవేళ మనం సత్యాన్ని కనుక అంగీకరించకపోతే, సత్యాన్ని ప్రమోట్ చేయకపోతే, సత్యాన్ని తెలుసుకోకపోతే ఇలాంటి అవివేకమైనటువంటి విషయాలు చాలా మనల్ని పాడు చేస్తాయి. అందుకని ఈ రోజుల్లో మనల్ని పాడు చేసే కొన్ని అనారోగ్యకరమైనటువంటి విషయాల గురించి చెప్పిన తర్వాత నేను మరికొన్ని విషయాలు చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను.
ఈ తిమోతికి లేదంటే కాపరి పత్రికల్లో ఉన్నటువంటి కొన్ని రాంగ్ ఐడియాలజీస్ ఏంటి, వాటి వల్ల ప్రజలు ఎలాగా చెడు ఆలోచనలోకి వెళ్తున్నారు అనేది మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా అన్గాడ్లీ ప్రాక్టీసెస్ అంటే దైవ సంబంధం కానిటువంటి ఆచరణలు లేదా దైవ ప్రేరేపితం కానిటువంటి ఆలోచనలు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహాన్ని నిషేధిస్తున్నారు అని రాశారు. ఈ రోజుల్లో భారతదేశంలో చాలా యవ్వనస్తులు ఉన్నారు. ప్రపంచం అంతటికీ ఇప్పుడు భారతదేశం మీద కన్నుపడడానికి కారణం ఏంటంటే మన దేశంలో ఉన్నంత యూత్ ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ యవ్వనస్తులందరూ కూడా సరైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి. కొంతమంది వివాహాన్ని నిషేధిస్తున్నారు అనేటువంటి దాన్ని అక్కడ రాయబడ్డారు. ఒకవేళ వివాహం చేసుకుంటే తప్ప, లేకపోతే వివాహం చేసుకోకూడదా, అది పాపమా, ఇలాంటి ఆలోచనలు చాలామందిని వేధించవచ్చు. యేసుక్రీస్తు వారు 3 విధాలైనటువంటి క్లాసిఫై చేశారు. మొట్టమొదటిది తల్లి గర్భంలోంచి నపుంసకులుగా పుట్టినోరు, లేదంటే వాళ్ళు చేసే పని నిమిత్తం వాళ్ళు నపుంసకులుగా ఉండడం. 3వది దేవుని రాజ్యం నిమిత్తం నపుంసకులుగా ఉండడం. కాబట్టి కొంతమంది న్యాచురల్గానే అలా పుట్టచ్చు, అది వేరే విషయం. కొంతమంది వారు చేసే జాబుల నిమిత్తం అలా అవ్వచ్చు, అది వేరే విషయం. మరొక గ్రూప్ ఏంటంటే దేవుని రాజ్యం నిమిత్తం నపుంసకులుగా అయిన వారు. అంటే కొంతమందిని దేవుడు దానికోసం ప్రత్యేకపరుచుకున్నాడు. ఉదాహరణకి కొంతమంది చాలా మంచి ఇప్పుడు శిష్యుల్లో చాలామందికి వివాహం అయింది, కొంతమందికి వివాహం కాలేదు. పౌలు కూడా కొన్నిసార్లు కొంతమంది వివాహం అయిందని చెప్తే కొంతమంది కాలేదని చెప్తూ ఉంటారు. అలాగే తిమోతి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఎయిమ్ కోసం ఉన్నారు. కాబట్టి ఆ విషయాల్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే వివాహాన్ని నిషేధించాలా వద్దా అంటే పౌలే చెప్పాడు చాలాసార్లు. కొరింథీ పత్రికలో లేకపోతే కొన్ని చోట్ల ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి, లేకపోతే ఒక వ్యక్తి ఎలా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే వివాహాన్ని నిషేధించలే అనేటువంటిది అదేం జనరల్ రూల్ కాదు. అది ఒకవేళ దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని కాలింగ్ ఉండి ఆయన ప్రత్యేకంగా ఉండాలనుకుంటే అది వేరే విషయం. ప్రపంచంలో చాలామంది గొప్ప దైవజనులు వివాహం కాని వాళ్ళు ఉన్నారు. జాన్ ఆర్ డబ్ల్యూ స్టార్ట్ అని, లేకపోతే ఇంకా చాలామంది మన తెలుగు వారిలో కూడా చాలామంది దైవజనులు మంచి వారు ఉన్నారు. కానీ అవన్నీ పక్కన పెడితే న్యాచురల్ వే లేదంటే జనరల్ వే ఏంటి అంటే ఒక వ్యక్తి వివాహం చేసుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే దేవుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహాన్ని నిషేధించాలి, అట్ ద సేమ్ టైం అపవిత్రత అనేది వాళ్ళు మనసుల్లో లేదంటే వాళ్ళ యొక్క క్రియల్లో మనకు కనబడతా ఉంది. మొదటి అధ్యాయంలో నేను కొన్ని మాటలు చదువుతున్నాను. 11వ వచనం అంటే అన్ని కలిపి ఉన్నాయి. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు అనేటువంటి మాట అక్కడ రాయబడింది. అదేవిధంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు గనక మనం చూస్తే, ఏలయనగా మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షలు, బెంకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఇక్కడ ఇవన్నీ కనుక మనం చూస్తే వ్యభిచారులు, పురుష సంయోగులు, ఇవన్నీ కూడా రాయబడి. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు వివాహాన్ని నిషేధించిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ఆప్షన్ ఏంటి అంటే వ్యభిచారం లేదా హోమోసెక్సువాలిటీ. పౌలు తన పత్రికల్లో ఇవన్నీ చాలా ఎక్కువగా తిరస్కరించాడు, లేదంటే ఖండించాడు. మనం ఆలోచన చేస్తే ఒకవేళ మ్యారేజ్కి
లేదంటే వివాహానికి ప్రత్యామ్నాయం ఏంటి? ఈరోజు కనుక మనం చూసుకుంటే ప్రపంచం అంతా కూడా కొన్నిసార్లు హోమోసెక్షువాలిటీ, లేదంటే హెట్రోసెక్షువాలిటీ, లేదంటే సహజీవనం అని, లేదా కాంట్రాక్ట్ మ్యారేజెస్ అని, లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఇష్టానుసారంగా జీవించిన తర్వాత ఇలాంటివన్నీ కూడా ప్రపంచాన్ని ఏలుతున్నాయి. అంచేతనే ఈరోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇది ఆరోగ్యకరమైనటువంటి సూచన, లేదు అనారోగ్యకరమైనటువంటి సూచన. ప్రపంచంలో ఇవన్నీ కూడా ఎప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది సేమ్ సెక్స్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేస్తున్నారు, కొన్ని చర్చెస్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు మనకి చాలా రకాల విచిత్రమైనటువంటి కల్చర్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ దీని పట్ల చాలా సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి రైట్ డాక్ట్రిన్ లీడ్స్ టు రైట్ బిహేవియర్. ఒకవేళ నువ్వు అపవిత్రుడిగా, లేదంటే పురుష సంయోగిలాగా, లేకపోతే వేరే అపవిత్రతమైన కార్యాలు కలిగి జీవిస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే నీ యొక్క ఆరోగ్యకరమైనటువంటి, లేదంటే నువ్వు అనారోగ్యకరమైనటువంటి ఉపదేశంలో ఉన్నావా అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఈరోజు ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు రైట్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉండాలి. దానివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రపంచంలో చాలా రకాల సమస్యలు, భయంకరమైనటువంటి సమస్యలు. ఒకసారి ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఒకవేళ నా ఇష్టానుసారంగా నేను జీవిస్తే, లేదంటే హోమోసెక్షువాలిటీ, లేదంటే కాంట్రాక్ట్ మ్యారేజ్, సహజీవనంలో, లేకపోతే ఇంకోటి ఇలాగ ఇవన్నిటిలో జీవిస్తూ ఉంటే యేసుక్రీస్తు ఇంకొక 2-3 వేల సంవత్సరాలు రాలేకపోయాడు అనుకోండి, అప్పుడు మరి రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? లేకపోతే ఇప్పుడున్న ప్రజలందరూ కూడా ఎలాగా సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంది? కొత్త సిస్టాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. చైనాలో ఒకే పిల్ల, లేదంటే ఒక బాబు పాపకే పర్మిషన్ ఇచ్చారు కొంతకాలం. కానీ తర్వాత రాను ఏం జరుగుతుంది అంటే ముసలి వాళ్ళు ఎక్కువైపోతారు, పడిచి వాళ్ళు తక్కువైపోయారు. అందుకని ఇప్పుడు వాళ్ళు లాస్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. మనం దేవుని ఆలోచన పక్కనెట్టి మన కోరికలు తీర్చుకోవడానికి రైట్ వేని కాకుండా రాంగ్ వేని ఎంచుకోవడం అనేటువంటిది సరైన విధానం కాదు. అంతేనే ఫిల్దీ ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు, లేకపోతే వివాహమే చేసుకోవాలేంటి, ఎలాగైనా బ్రతకచ్చు, ఇట్స్ నాట్ ఆరోగ్యకరమైనటువంటి సందేశం. కాబట్టి రైట్ డాక్ట్రిన్ కాదు. దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే మంచి ఫ్యామిలీ కలిగి ఉండాలి. అంచేతనే మంచి ఫ్యామిలీ, తిమోతికి రాసినటువంటి పత్రికలు కానీ కాపర్ పత్రికల్లో మంచి కుటుంబాన్ని గురించి రాశారు. అది అధ్యక్షుడి గురించి అవ్వచ్చు, లేదంటే విశ్వాసుల గురించి అవ్వచ్చు. అంచేత ఒక మంచి వ్యక్తిని, లేదంటే పురుషుని కానీ స్త్రీని కానీ విశ్వాసులైనటువంటి వాడిని వివాహం చేసుకుని వాళ్ళతో పాటు నువ్వు కలిసి దేవుని యొక్క ఏమంటారు దాన్ని ఆశీర్వాదాలు నువ్వు చూడగలవు. అందుకని ఈ టైంలో వివాహం కాని వాళ్ళకి, వివాహం అయిన వాళ్ళకి చాలా తేడా ఉంది. వివాహం కాని వాడికి ఏం చేయాలో తెలియదు, ప్రాబబ్లీ వాడు ఎడ్యుకేషనల్ అదే ఏదో చదువుకోవచ్చు. కానీ వివాహం అయినటువంటి వాళ్ళందరూ చాలా హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఒక భార్య, పిల్లలు, లేకపోతే వాళ్ళకు వర్క్, లేకపోతే రకరకాల ఇవన్నీ కూడా. ఎందుకు అందరూ ఇంటికి వెళ్ళిపోవాలని వివాహం అయిన వాళ్ళు మొత్తం కూలీలు కానీ ఎవరైనా అనుకుంటున్నారండి? దే హ్యావ్ ఎ ఫ్యామిలీ. అంచేతనే ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అంచేత ఫ్యూచర్లో, లేదంటే మనం భవిష్యత్తులో మనం ఎప్పుడూ కూడా గాడ్లీ సిస్టాన్ని, లేదా రైట్ డాక్ట్రిన్ని, వివాహాన్ని, మనం మంచి వ్యవస్థని, మంచి కుటుంబాన్ని సంపాదించుకున్నట్లయితే అది రైట్ వే అవుతుంది తప్ప లేదంటే రాంగ్ వే అవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా కాపరి పత్రికల్లో ఆరోగ్యకరమైన ఉపదేశంలో వివాహాన్ని నిషేధించాలి అనేది తప్పు. చాలామంది క్రిస్టియన్స్ కూడా వివాహం పట్ల నెగిటివ్ అభిప్రాయం కలిగి, అది సరైన అవగాహన కాదు. పోషించలేమేమో, లేక పిల్లలు పుడితే అలాగా, అప్పుడు విశ్వాసం ఏముంటుంది మనకి? పౌలు కూడా చెప్పాడు, ఇప్పుడున్న ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఇబ్బందిని బట్టి పురుషుడు పెళ్లి చేసుకోకూడదు అన్నాడు. ఎందుకు అన్నాడంటే అక్కడ కరువు ఉంది కాబట్టి, కానీ తర్వాత చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయాలు. రెండవ విషయాన్ని కూడా నేను చెప్తాను. కాపరి పత్రికల్లో
తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక లేదా తీతు పత్రికలో మరొక విషయం ఏంటంటే ఫేబుల్ టేల్స్ లేదంటే కల్పన కథలు, వంశావళులు లేదా అపవిత్రమైనటువంటి విషయాల్ని చర్చించుకోవడం. చూడండి, నేను చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, అందులో కొన్ని చదువుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాల్లో స్టార్టింగ్లోనే చెప్పాడు, సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దు, కల్పనా కథలు, మితము లేని వంశావళములు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదాలతోనే సంబంధం కలిగి ఉన్నాయని చెప్పాడు. తర్వాత తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాలు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి అనేటువంటి మాట మనకి అక్కడ కనబడతా ఉంది. తిమోతికి రాసినటువంటి రెండో పత్రికలో 2వ అధ్యాయంలో తిమోతికి రాసిన రెండో పత్రిక 2:14, వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకోవద్దు అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరొక రిఫరెన్స్ చూస్తే 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఎందుకనగా జనులు హితబోధన సహించక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చినది అనేది అక్కడ రాయబడి ఉంది. అలాగే తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయం 16 వచనాల్లో కూడా అపవిత్రమైన వట్టి మాటలకు అనేటువంటి మాట అక్కడ ఉంది. తీతుకు రాసిన పత్రికలో కూడా మరొక రిఫరెన్స్ ఉంది 3:9లో. అక్కడ చూడండి, అవివేక తర్కములు, వంశావళులు, కలహాల గూర్చి, వివాదాల గూర్చి అని. నేను చాలా తెలివైన వాడిని అని చెప్పుకోవడానికి చాలామంది డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. డిస్కషన్స్ మంచివే, కానీ అనవసరం లేని డిస్కషన్స్, ఎందుకు పనికిరాని డిస్కషన్స్ వల్ల ఉపయోగం ఉంటుంది. అపవిత్రమైనటువంటి ముసలం కల్పనా కథలు వినివారిని చెరపడానికి తప్ప దేనికి పనిచేయవు. అదేవిధంగా తిమోతికి రాసిన రెండో పత్రికలో జనులు ఏంటంట, కల్పనా కథల వైపు తిరిగి కాలం వచ్చింది, హితబోధకి వాళ్ళు చెవినివ్వరు అని చెప్పారు. ఈరోజు క్రిస్టియానిటీకి ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఇప్పుడు మేము ఈ చర్చ్ ద్వారా లేదంటే ఈ మాధ్యమం ద్వారా వాక్యాన్ని అందిస్తున్నాం. ఇంటర్నెట్లో కొన్ని వేల లక్షల మెసేజెస్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ బోల్డ్ అంత ఉంది మనకి, కానీ అందులో ఏది సత్యమో ఏది అసత్యమో చూసే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి, నా లైఫ్ ఏంటి మీకు తెలియదు, కేవలం నన్ను ఇందులో చూడడం వల్ల, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాపర్ గారిని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని చూడడం వల్ల నేను చెప్పేది చాలా మంచిగా ఉండొచ్చు, కానీ వాట్ వీఆర్ బిలీవింగ్ అంచేత ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. క్రిస్టియానిటీ ఈరోజు మనం ఇంటర్నెట్లో చూసేది లేదా యూట్యూబ్లో చూసేది లేకపోతే వినేది అంతా కూడా సత్యం కాదు. ఏది రైట్ డాక్ట్రిన్, ఏది సరైన ఉపదేశం. కొన్నిసార్లు చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో కథలో, ఏదో అద్భుత కల్పనలో, లేకపోతే వినడానికి ఇనుసొంపుగా ఉండేటువంటివి, లేకపోతే మీడియాని బాగా వాడుకొని మంచి మ్యూజిక్తో లేకపోతే మంచి స్లైడ్స్తో చెప్పినంత మాత్రాన అది సత్యం అయిపోదు. రైట్ డాక్ట్రిన్ లీడ్స్ టు రైట్ లివింగ్. అంచేత అనవసరమైనటువంటి కొన్నిసార్లు ఇక్కడ చెప్పుకునేటువంటి తప్పుడు బోధకులు మాకు ప్రత్యేక సందేశం ఉంది. ఏం ప్రత్యేక సందేశం ఉంది అంటే బైబిల్ నువ్వేమైనా కొత్తగా రాసుకున్నావా? అందరూ బైబిల్లోంచే కదా చెప్పాలి. దేవుడు మాకు ఇలా రివీల్ చేసాడు అంటారు, అంటే మిగతా వాళ్ళు ఎవరికి చేయరా? అంటే ప్రత్యక్షత అంటేనే బైబిల్, ఇంకా నీకేం రివీల్ చేస్తారు? కాబట్టి ఈరోజు మనం ఇవన్నీ కూడా కూర్చున్నటువంటి లేదా చూస్తున్న మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం తప్పుడు కథలు లేదా వంశావళులు ఇవన్నీ కూడా కల్పనా కథలు, ఇవన్నీ కూడా ఈ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ దేవుని వాక్యానికి సరిపోవు. అంచేతనే ఈరోజు ఏ మెసేజ్ చూసినా ఓల్డ్ అని కథలు మంచిదే, ఇలస్ట్రేషన్స్ తప్పు కాదు, కానీ అది రైట్ పాయింట్ నుంచి మనల్ని వేరే పాయింట్లోకి తీసుకెళ్ళే ఇలస్ట్రేషన్స్ అప్పుడు దేవుని వాక్యాన్ని కాకుండా మనల్ని ప్రజల్లో ఉంచుతాయి. అంచేతనే మనం ప్రజల్లో నిలవాలనుకుంటామా?
దేవుని వాక్యం ప్రజల్లో నిలవాలనుకుంటున్నావా? అంచేత నీకు చాలామంది మేము ప్రత్యేక జ్ఞానం కలిగిన వారు, లేకపోతే మేము రెవల్యూషన్ని ఎలాగని చెప్పేస్తాం, లేకపోతే ఇలాగ చాలా చిక్కుముళ్ళు విప్పేస్తామని ఏదేదో చెప్పుకునేటువంటి టైంలో మనం కొన్నిసార్లు డిస్కషన్స్ ఎందుకు పనికిరాని డిస్కషన్స్. కాబట్టి పౌలు చెప్పేది ఏంటంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. వీ హ్యావ్ హెల్దీ ఎన్వైర్న్మెంట్ అండ్ హెల్దీ స్పీచ్. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? కొన్నిసార్లు విశ్వాసులు కూడా విని 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 ఏమో ఏది సత్యం అసత్యం వాళ్ళకి తెలియదు. అందుకనే ఏది రైటో అదే వినండి. ఎలా తెలుస్తుందండి అంటే మీకు వినే కొలది తెలుస్తుంది. లేదా మీరు మీ 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 కాండక్ట్లో లేదంటే మీ యొక్క ప్రవర్తనలో చేంజ్ వస్తుంది, మిమ్మల్ని ఖండిస్తుంది అది. కాబట్టి ఈ విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్నిసార్లు కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఇది ఎలా జరిగిందండి, లేకపోతే ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి, లేకపోతే కయ్యేనుగు లేకపోతే భార్య ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే ఇంకా ఈ నెంబర్కి అర్థం ఏంటి, రాత్రి నాకు దర్శనం వచ్చింది. ఇవన్నీ కాదు అసలు. ఇవన్నిటికి సొల్యూషన్ ఏంటంటే మనం బైబిల్ని సరిగ్గా చదవట్లేదు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులకి ఏం చూపించాడంటే లేఖనాలని సరిగ్గా చదవండి రా బాబు, అందులో నా గురించి రాయబడినవన్నీ నెరవేరే అని చెప్పారు. అంచేత నాకు ఏదో దర్శనం కళ లేకపోతే ఏదో వస్తాయి, లేకపోతే ఏదో జరుగుతుంది, అవన్నీ కాదు. అక్కడ రైట్ సిద్ధాంతం లేదంటే రైట్ డాక్ట్రిన్ లీడ్స్ టు రైట్ లివింగ్. కాబట్టి ఈ కల్పన కథలు లేదంటే అనవసరమైన ముచ్చట్లు లేకపోతే ఎందుకు పనికిరాని డిస్కషన్స్, చాలామంది ఆ విశ్వాసులకి ఏం నేర్పిస్తారంటే మా డాక్ట్రిన్ రైటు, మా సిద్ధాంతమే రైటు, లేకపోతే మా పాస్టర్ గారే గొప్ప. ఇట్స్ నాట్ కరెక్ట్. నేను పనిచేసేటువంటి చర్చిలో కుటుంబం అంతా ఒక చర్చికి రాదు. ఓ తండ్రి లేదంటే తల్లి ఒక చర్చికి వెళ్తారు, పిల్లలు వేరే చర్చికి వెళ్తారు. కొన్నిసార్లు మిగతా వాళ్ళు వెళ్ళరు. చాలాసార్లు నన్ను అడిగారు, మా అమ్మగారిని ఎలాగైనా ఈ చర్చికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామండి, లేకపోతే ఇలా. నేనన్నా చేయకండి, వాళ్ళు ఏదో విశ్వాసంలో ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు ఒకరోజు, మీరు వాళ్ళని ప్రేమించండి. వాళ్ళతో అనవసరంగా డిస్కషన్స్ పెట్టుకోవద్దు. వివాహాలు జరిగినప్పుడు ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయండి. నేను ఈ పద్ధతిలో చేయాలనుకుంటున్నాను, నేను ఆ పద్ధతిలో చేయాలని, నేను ఆ పాస్టర్ గారి చేత చేయించుకోవాలని, ఎంత డిస్కషన్ ఎందుకు అనవసరం. లేకపోతే నేను ఈ సిస్టంలో ఉండాలనుకుంటున్నాను, ఇట్స్ ఎ నాన్ సెన్స్. కాబట్టి మనందరం కూడా ఈ అనవసరమైన డిస్కషన్స్లో జోలికి పోవద్దు దయచేసి. ఏది అవసరం, ఏది కరెక్ట్, ఏది మనల్ని యూనిఫైడ్గా ఉంచుతుంది, ఏది మనల్ని ప్రేమలో ఎదిగిస్తుంది, ఈ యొక్క దీనివల్ల మనం మనశ్శాంతిని కూడా కోల్పోయేటువంటి వారు చాలామంది ఉన్నారు క్రైస్తవులు. కాబట్టి మనం డినామినేషన్లోనికి రాగద్దాం, క్రీస్తులో ఉంచుదాం. కాబట్టి ఏ చర్చికి వెళ్ళినా సరే వాళ్ళు తెలుసుకుంటారు ఒక రోజున మనం రైట్లో ఉన్నామా రాంగ్లో ఉన్నాం. మనం వెళ్తా ఉంటే వాళ్ళకే అర్థం అవుతుంది. కాబట్టి ముందు వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, తర్వాత ముందు వాళ్ళని ప్రేమించండి. అట్ ద సేమ్ టైం రాంగ్ టీచర్స్ని అసలు ఎంకరేజ్ చేయొద్దు. చాలా రాంగ్ బోతలు ఉన్నాయి మన బయట. కాబట్టి ప్రాస్పారిటీ గాస్పుల్ అని, లేకపోతే యేసుక్రీస్తు దేవుడి కాదని, లేకపోతే మా చర్చే గొప్పని, మా చర్చే ఎత్తపడుతుందని, లేకపోతే మేమే గొప్ప ఇదని, ఇట్స్ ఆల్ ఫేబుల్ థింగ్స్. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిది కొన్ని రాంగ్ ప్రాక్టీసెస్, వివాహాన్ని నిషేధించాలని కానీ, లేకపోతే కొన్ని వస్తువులు మానేయాలని కానీ ఇలాంటివి. రెండోది కొన్ని రకాల వాదనలు లేదా కల్పన కథలు మనని రైట్ డాక్టర్ నుంచి తప్పు దానికి తీసుకొస్తా ఉంది. మూడో విషయాన్ని నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయును ఫిలోతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించిపోయేదని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరిని విశ్వాసమును చేరుపుతున్నారు. ఈ ఫేబుల్ టేల్స్లో మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే కొంతమంది పునరుద్ధానం గతించిపోయిందని చెప్తున్నారంట. అంటే నో రిజరెక్షన్.
ఎందుకు నో రిజరక్షన్ అంటే యేసుక్రీస్తు వచ్చాడు, లేదంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఇంక అయిపోయింది, లేదంటే ఇంక రాడు. ఈ ఈ ఈ సిద్ధాంతం ఏం చేస్తుందంటే ప్రజల్ని చాలా 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 లీజర్గా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేలాగా, దేవుని పట్ల భయము భక్తి లేకుండా చేస్తుంది. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయే ముందు చాలా ఉపమానాలు చెప్పారు. ఆయన చనిపోక ముందు అన్నిట్లో ఏం చెప్పాడంటే, మీరు అనుకోని సమయంలో వస్తాడు, పెండ్లి కుమారుడు అనుకోని సమయంలో వస్తాడు, ఒక దాసుడికి యజమాని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఎందుకు ఎన్ని ప్యాసేజీలు చెప్పాడంటే, ఆయన వస్తాడు, ఆలస్యం చేస్తున్నాడు అంతే. కాబట్టి పునరుద్ధానం లేదు, జరిగిపోయింది అని చెప్పేటువంటిది. పునరుద్ధానం లేదు అని చెప్పడానికి మనకి ఏమి రుజువులతో చెప్తున్నాం? అంచేత అప్పుడున్నటువంటి ఫాల్స్ టీచింగ్స్, గ్నాస్టిక్ టీచింగ్స్ కావచ్చు, లేదంటే గ్రీక్ ఫిలాసఫీలు కావచ్చు, లేకపోతే కొన్ని రకాల పౌలు ఉండేటువంటి సమయంలో కొన్ని రకాల డిస్టర్బెన్సెస్ కావచ్చు. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, పునరుద్ధానానికి ఎవిడెన్సెస్ చెప్పాడు. ఎవిడెన్సెస్ చెప్పుకుంటూ వచ్చే ఏం చెప్పాడంటే, ఆయన లేఖనాల ప్రకారం చనిపోయాడు, 3వ దినాలు లేపబడ్డాడు, దానికి మేము సాక్షులు. ఆయన అపోస్తులకు కనబడ్డాడు, కేఫాకు కనబడ్డాడు, ఆ తర్వాత 500 మందికి ఎక్కువమైన సహోదరులకు కనబడ్డాడు, ఆ లాస్ట్లో పౌలుకి కనబడ్డాడు. వాళ్ళు చాలామంది ఉన్నారు, లివింగ్ విట్నెసెస్ వాళ్ళు అప్పటికి. కాబట్టి పౌలు చాలా చెప్తా ఉన్నాడు. అంచేత ఎలా వస్తారు, ఏ శరీరంతో లేపబడతారని అడగొచ్చు. అది జరగకుండా మేము ఎలా చెప్తాం? జరిగిన తర్వాత కదా జరుగుతుంది ఏదైనా. దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపుతుంది అని చెప్పారు. అంచేతని మీరు ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే రిజరక్షన్ లేదు, లేదంటే మనకి ఏం జరగదు అని అనుకుంటాము, అప్పుడు మనం చాలా ఏమంటారు దాన్ని, భయం లేనటువంటి బ్రతుకుని జీవిస్తూ ఉంటాం. ఒకవేళ అది సత్యం అంటే అది కాదు, బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అందుకని ఈ రిజరక్షన్ లేదు అనేటువంటి, పునరుద్ధానం గతించిపోయిందని చెప్తూ సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చేర్పుచున్నారు. అంచేతనే ఈరోజు క్రిస్టియానిటీ కూడా చాలా మందికి అర్థం కాని విషయాలు, లేదంటే ముఖ్యంగా యవ్వనస్తులు, చెప్పాను కదా డిస్కషన్స్లో ఉండేవాడు, నేను చాలా తెలివైన, నేను చాలా చదువుకున్న వాళ్ళని అనుకునేటువంటి వాళ్ళు అందరూ ఇలాంటి ట్రాప్లో పడే అవకాశం ఉంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పేతురు రాసిన పత్రికలో ఏం చెప్పాడంటే, కొందరు ఆలస్యమని, లేదంటే కొందరు రాడు అని మీరు తలంచినట్టు అది జరగదు. అది ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంతే. ఎందుకు అంటే అంతటా అందరూ గాడ్ ఈజ్ గివింగ్ ఎ ఛాన్స్ టు రిపెంట్. నీ కోసం నా కోసమే ఆయన ఆలస్యం చేస్తాం. ఒకరోజు వస్తాడు, రాకుండా ఉండడం. ఇది రైట్ అండర్స్టాండింగ్ మనల్ని దేవుని యందు భయంతో జీవించేలాగా చేస్తుంది. అందుకే తిమోతికి పౌలు ఏమైనా అడ్వైజ్ చేశాడంటే, సమయమందు అసమయమందు వాక్యం ప్రకటించు, నువ్వు కరెక్ట్ చేసుకో, ప్రయాసపడు, నీ యవ్వనాన్ని బట్టి ఎవరిని తృణీకరించి నీవుకు. అంచేత మాటలో, క్రియల్లో, ప్రేమలో పవిత్రంగా ఉండు అని 100 సార్లు చెప్పాడు. ఏ వ్యక్తి అయితే రెడీగా ఉండడో, లేదంటే రేపు దేవుడు వస్తే లెక్కప్ చెప్పాలి అనేటువంటి భయం ఉండదు, వాడి ఇష్టానుసారంగా జీవిస్తాడు. ఈరోజు మనందరం ఎందుకు భయం భక్తి లేకుండా జీవిస్తున్నామంటే, యేసుక్రీస్తు వల్ల వస్తాడు అనే అటువంటి దాన్ని నమ్ముతున్నామా లేదా? లేదంటే కొంతమంది తప్పుడు బోధకులు చెప్తున్నట్టు ఆయన రాడని అనుకుంటున్నాను. కాబట్టి రైట్ డాక్ట్రిన్ లీడ్స్ టు రైట్ లివింగ్. ఇవన్నీ ఫాల్స్ డాక్ట్రిన్స్. మనం కొన్ని నిషేధించాలి, కొన్ని చేయాలి, లేదా వివాహాన్ని కొన్ని తినకూడదు, కొన్ని తినాలి, లేకపోతే ఇలా ఉండాలి. ఇవన్నీ కూడా కొన్ని రకాల అన్గాడ్లీ పై. రెండోది కల్పన కథలు, లేదంటే తప్పుడు బోధలు. మూడోది పునరుద్ధానం లేదు అనేటువంటి విషయాన్ని. మరొక విషయాన్ని కూడా నేను చెప్పాలని ఆశపడతాను. కొన్నిసార్లు పాస్టర్ గారిని, లేదంటే దైవజనుల్ని చాలామంది పైన ఉంచి చూస్తూ ఉంటారు, మంచిదే. కానీ ఈ తిమోతికి రాసిన పత్రికలో పౌలు, అలాగే తిమోతి, అక్కడ ఉన్నటువంటి తీతు చాలా శ్రమ పడుతూ ఉన్నారు సేవ చేయడానికి. ఎఫెస్లో పట్టణంలో తిమోతి సేవ చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ
పౌలు అడ్వైస్ చేస్తూ చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. తిమోతికి పౌలు రాస్తే ఏమని చెప్పాడంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదువుతుంది. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసం కొంచెంగా పుచ్చుకొని. ఈరోజు క్రిస్టియానిటీ లేదంటే చాలామంది ఏంటంటే మనకి ఏ జబ్బులు రావు, లేకపోతే పాస్టర్ గారు ఎప్పుడు నీరసపడ్డు, సూపర్ హీరో, అసలు రైట్ అండర్స్టాండింగ్ కాదు. ఇక్కడ ఏం చెప్పారంటే తిమోతికి పౌలు ఏం చెప్పాడంటే, ఇక మీదట నీళ్ళే త్రాగ నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతలు కాదు, తరచుగా వచ్చు బలహీనత. ఫస్ట్ సెంచరీలో హెల్త్ కండిషన్స్ చాలా పూర్గా ఉండేవి. ఒక వ్యక్తి 40 సంవత్సరాలు జీవించాడంటే అది చాలా గ్రేట్ అక్కడ. రెండోది, అంత హైజీన్గా ఉండేటువంటి అట్మాస్ఫియర్ లేదు, వాటర్ లేదు, వాళ్ళకి ఏం మినరల్ వాటర్ ప్లాంట్లు లేకపోతే ఏమీ లేవు. అంతెందుకు భారతదేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాలకు లేవు. కాళ్ళు వాపులు జబ్బులు, లేదంటే కొన్ని రకాల ఏమంటారు ఎముకల సంబంధమైన జబ్బులు, కొన్ని రకాల కిడ్నీ సంబంధమైన ఎందుకు వస్తున్నాయండి? కేవలం వాటర్ వల్లే. ఇది నేను చెప్పేది కాదు, రీసెర్చ్లు చెప్తుంది. 2000 సంవత్సరాల క్రితం ఎంత హైజీన్గా ఉండగలరు. అంచేత సిక్నెసెస్ అనేవి న్యాచురల్గా వస్తూ ఉంటాయి, అని చెప్పారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు ఈ మాటలు చెప్పి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి, 7-8 వచనాల నుంచి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం, నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన, అది నా ఎదురు నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువు వేడుకుంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలైంది నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పాను. సో కాబట్టి పాల్ హ్యాడ్ ఫిజికల్ డిఫార్మిటీ. ఆ ముళ్ళు అని రాశారు, ఏంటో తెలియదు. కొంతమంది అతనికి కంటి జబ్బు ఉందని చెప్తారు. మరొక విషయం ఏంటంటే పౌలు ఎప్పుడు కూడా లోకాన్ని దగ్గరెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఎందుకు లోకాన్ని దగ్గరెట్టుకు తిరుగుతాడంటే అతను తరచుగా జబ్బు పడతా ఉంటాడు, ఈజ్ వీక్. అంచేతనే ఈరోజు మనం లేనిపోని ఆర్భాటం చర్చికి చూపించాల్సిన అవసరం లేదు. మనందరం వీక్. ఎందుకంటే అట్మాస్ఫియర్ వల్ల కావచ్చు, లేకపోతే పరిస్థితుల వల్ల కావచ్చు, ఆహార నియమాల వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు, మన చుట్టూ ఉన్న దాని వల్ల కావచ్చు, చాలామందికి జబ్బులు వస్తాయి. చాలామంది మిషనరీలు భారతదేశంలో పనిచేసేవాళ్ళు రకరకాల మలేరియాలతో, డెంగ్యూలతో, లేకపోతే వాళ్ళకి వాటర్ సమస్యలు, చాలామంది జ్వరాలతో చచ్చిపోయే బోల్డ్ మంది ఉన్నారు. అంచేత ఈరోజు మనం ఏదో సూపర్ న్యాచురల్ పవర్స్ లాగా ఈ తప్పుడు సిద్ధాంతాలని ప్రజలకి మనం ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం. ఒక విధంగా చెప్పాలంటే మరొక రిఫరెన్స్ కూడా చెప్పిన తర్వాత నేను కొన్ని విషయాలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదువుతాను. ఎరస్తు కొరింథులో నిలిచిపోయిన, త్రోఫీము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చి తిని. ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను, త్రోఫీము రోగి అయ్యాడని రాసి. పాల్స్ కంపానియన్ త్రోఫీము రోగి అయ్యాడు అని చెప్పాడు. చాలా పత్రికల్లో పౌలు వాళ్ళ యొక్క సహచరులు లేదంటే వాళ్ళ యొక్క కంపానియన్స్ జబ్బులు పడ్డారని చాలాసార్లు రాశాడు. త్రోఫీము రోగి అయినందున అతడు నన్ను విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చిను, లేదంటే మిలేతులు అతన్ని విడిచిపెట్టాను అనేటువంటి విషయాన్ని పౌలు చెప్తున్నాడు. కాబట్టి పౌలు యొక్క పరిచర్యలో అతడు ట్రావెల్స్ వల్ల, లేదంటే అతనితో పాటు ఉన్నటువంటి సహచరులు అందరూ కూడా విస్తారంగా తిరగడం, సేవ చేయడం, లేకపోతే కొన్నిసార్లు కంఫర్ట్స్ లేకపోవడం వల్ల ఫ్రీక్వెంట్గా జబ్బులు పడుతూ ఉన్నారు. అంచేత దేవుడు చాలాసార్లు వాళ్ళని స్వస్థపరిచాడు. కొన్నిసార్లు
ఏ స్వస్థత లేకుండా అలా కొనసాగడానికి అవకాశం ఇచ్చాడు. అంచేత ఒకవేళ పౌలు బిషప్ అనుకోండి, బిషప్ గారికే పెద్ద జబ్బు. ఒకవేళ తిమోతి ఎఫ్ఎస్సిలో పాస్ట్ గారికి జబ్బు. ఒకవేళ త్రోఫిమ్ పరిచారకుడు అతనికి జబ్బు. పైనుంచి కింద వరకు అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంచేత ఈరోజు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే తిమోతికి పౌలు ఇచ్చిన సలహా ఏంటంటే అప్పుడప్పుడు నీళ్ళే తాగొద్దు, ద్రాక్ష రసం తాగు. దీనికి చాలామంది రకరకాల చెప్తూ ఉంటారు. మనకి పూర్తిగా ఇదే అని చెప్పలేం, కానీ ఒక సొల్యూషన్ మాత్రం చెప్పచ్చు. ఒకవేళ తిమోతి ద్రాక్షారసం అంటే నాజీరు చేయబడిన వాళ్ళలాగా మొత్తం అన్నీ అబ్స్టెన్స్ లేదంటే దాని నుంచి ఇంకా పూర్తిగా మానేయాలని అనుకుంటే పౌలు ఇలాంటి సలహా చెప్పాడా మనకు తెలీదు. లేదు వాటర్ అక్కడ ఉన్న వాటర్ సేఫ్ కాదు కాబట్టి నువ్వు ద్రాక్షారసం అప్పుడప్పుడు తాగుతుంది పర్లేదని చెప్పాడా, వీ డోంట్ నో. కానీ ఒకటి మాత్రం కరెక్ట్ ఏంటంటే అతనికి ఒక విధమైనటువంటి సలహా ఇస్తాను. ఈ పరిస్థితుల్లో నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉండగలవో చూసుకో. అంచేతనే అంతకుమించి మనం దీన్ని చెప్పలేం. అంటే ద్రాక్ష రసానికి లేదంటే వైన్ తాగడానికి పౌలు అనుమతి ఇచ్చాడా, లేకపోతే రకరకాల ఇవన్నీ కూడా, లేకపోతే కోల్డ్ కంట్రీస్లో వైన్ తాగొచ్చా, లేకపోతే కొంచెం తాగొచ్చా, ఇలాంటి డిస్కషన్స్ కోసం కాదు అక్కడ రాయబడినటువంటి. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మేబీ, పౌలు చెప్తుంది ఏంటంటే హెల్త్ సలహా చెప్తున్నాడు. ఎందుకు లోకాన్ని పౌలు ఎప్పుడు ఉంచుకునేవాడంటే అతను వైద్యుడు కాబట్టి అతనికి సహాయం చేస్తాడు కాబట్టి. ఈరోజు మనం బలహీన పడినప్పుడు మనం కూడా వైద్య సహాయం తీసుకోవాలి. ఇంక దేవుడే స్వస్థపరుస్తాడు, లేకపోతే దేవుడే మనల్ని ఇచ్చేది, నేను అసలు మందులు వేసుకోనాను, అట్స్ నాట్ కరెక్ట్. ఒకసారి మా ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే, మరి ఇప్పుడు నేను స్పెక్ట్స్ పెట్టుకున్నాను, అది మెడిసిన్ వల్లే వస్తుంది. అంటే వయసు పెరిగే కొలది కళ్ళు కనిపించవు కాబట్టి మరి అప్పుడు నువ్వు మందులు వేసుకోకపోవచ్చు, లేకపోతే మరి స్పెక్ట్స్ పెట్టుకుంటావు, లేకపోతే నీ కాళ్ళు ఇబ్బంది ఉంటే లేకపోతే స్టిక్ పట్టి నడుపుతావు, లేకపోతే ఒక ఇది పట్టి, అవన్నీ మెడిసిన్ కాదా. అంచేతనే ఫాల్స్ ఐడెంటిటీ లేదంటే ఫాల్స్ టీచింగ్స్. కాబట్టి మనందరం కూడా ఏదో సిచ్యువేషన్లో బలహీనపడే సందర్భాలు ఉంటాయి. ఒకవేళ కరోనా వైరసే రావచ్చు కొంతమందికి. చాలామంది ఇటలీలో దైవజనులు దీంతో సఫర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది మిషనరీస్ కరోనా వైరస్తో సఫర్ అవుతున్నారు. వి డోంట్ నో. కాబట్టి ఇది రాదు మనకి, ఇది ఏమవదు, ఇది కాదు, తప్పు ఐడియాలజీ. మనకి ఏదో బలహీనత వస్తుంది ఎప్పుడొకప్పుడు, ఎప్పుడు వస్తూనే ఉంటుంది, కొన్నిసార్లు తరచుగా వచ్చి బలహీనతలు అని చెప్పారు. కాబట్టి మనం మంచి మెడికేషన్ లేదంటే మంచి సలహాలు, వైద్య సలహాలు ఇవన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు మనం ముందుకు సాగిపోవాలి. అంతేగాని ఎప్పుడు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించద్దు. అంచేతని ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నేను 4 విషయాలు చెప్పాను. అన్గాడ్లీ ప్రాక్టీసెస్, రెండోది కల్పన కథలు లేదా మిత్తం లేని వంశాలు, మూడోది పునరుద్ధానం లేదు, నాలుగోది మనం ఎప్పుడు జబ్బు పడం, లేకపోతే మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం, ఆరోగ్యంగానే ఉండాలి, క్రైస్తవుకి ఏ జబ్బు రాదు. అట్స్ నాట్ కరెక్ట్. చివరిగా మరొక విషయం చెప్తాను చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు అనేటువంటి విషయాన్ని అక్కడ రాయబడింది. ధనాపేక్ష సమస్త విధములైనటువంటి కీడులకు మూలం అనేటువంటిది అక్కడ రాయబడింది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబాలని పాడు చేయుచున్నారని. అంటే కొంతమంది ఎందుకు ఉపదేశం చేస్తారంటే గెయిన్ కోసం లేదా డబ్బులు సంపాదించడం కోసం. అయితే ఈరోజు మనం ఆలోచించి ఇవన్నీ కూడా రైట్ డాక్ట్రిన్ కాదు, ఆరోగ్యకరమైన ఉపదేశం కాదు. చర్చికి లేదా ఒక వ్యక్తికి ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అనారోగ్యాన్ని కలిగిస్తాయి.
అతను మంచి మనస్సాక్షి కలిగి జీవించలేడు, సొసైటీలో మంచిగా ఉండలేడు, లేదు క్రైస్తత్వంలో మంచి వ్యక్తిగా అతను కొనసాగలేడు. అంచేత దుర్లాభం కోసం ఏం చేస్తారంట, ఉపదేశించకూడని వాటిని ఉపదేశించి కుటుంబాలను పాడు చేస్తారండి. చాలామంది వ్యక్తులు ఎందుకు ప్రేమిస్తారంటే డబ్బులు ఎక్కిస్తారు కాబట్టి, వాళ్ళకి సపోర్టెడ్గా ఉంటారు కాబట్టి. వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయా, లేకపోతే మన టీచింగ్ వల్ల వీళ్ళంతా యునైట్, ఇవేమి పట్టించుకోరు. అంచేతనే ధనాపేక్ష సమస్త కీడులకు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇస్కరియోతు యోధ ధనాపేక్ష కలిగి ఉండొచ్చేమో, ఎందుకంటే అతను సభ్యుడు కాబట్టి. కానీ యేసుక్రీస్తు ధనాపేక్ష కలిగి లేడు. ఈ ప్యాసేజీలు కాపర్ పత్రికలు అనేది ఎవరిని ఉద్దేశించి రాసేయంటే నాయకుల్ని లేదా పాస్టర్ గారిని. మనం చాలాసార్లు దీన్ని చదివి విశ్వాసులకు అప్లై చేస్తూ ఉంటాం, మంచిదే, అది అందరూ జనరలైజ్ చేయడంలో తప్పలేదు. కానీ పర్టికులర్గా ఎవరి కోసం రాశారండి, ఎప్పుడు కూడా లీడర్స్ ధనాపేక్ష కలిగి ఉంటారు. ఒకవేళ ఉంటే మనం చెడిపోతాం. ఉన్న ధనంతో సంతృప్తి పడాలి, ఉన్న ధనంతో మనం పరిచర్య చేయాలి, అవసరమైన దాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఈ మధ్య నేను ఒక స్టోరీ అన్నాను, ఇది సౌత్ ఆఫ్రికాలో మరి జరిగిందో లేకపోతే అది చెప్పారో మనకు తెలియదు. కానీ ఒక వ్యక్తి అక్కడ ఎక్కువ వజ్రాలు దొరుకుతాయి కాబట్టి తనకున్నటువంటి పొలాన్ని అమ్మేసి ఈ వజ్రాల వేటలో పడ్డాడు. అంచేత అతను రోజు రోజుకి తనకున్న డబ్బుని అంతా ఖర్చు పెట్టి ఎక్కడ మైనింగ్ చేయాలి, ఎక్కడ ఇది చేయాలి, ఎక్కడ దొరుకుతాయి అని సెర్చ్ చేస్తూ ఉన్నాడు. చాలా రోజులైంది, సంవత్సరాలు అయిపోయి ఉన్న డబ్బుతో అలా సెర్చ్ చేస్తూనే ఉన్నాడు. అసలు ఎక్కడ దొరకట్లేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అతనికి మానసికమైనటువంటి ఇబ్బంది వచ్చింది, ఆరోగ్యం చెడిపోయింది, తర్వాత వజ్రాలు దొరకలేదు. ఇంకా రాను అలాగా అతడు కాలం చేయాల్సి వచ్చింది. ఎవడైతే ఈ భూమి కొనుక్కున్నాడో, ఆడుకున్న భూమి అమ్మేశాడు కదా, అతను కొనుక్కున్నాడో, అతను ఆ భూమి మీద పెట్టుబడి పెట్టి తనకున్నంతలో కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. అలా కష్టపడి ఆ భూమిని బాగా పండించుకుని మళ్ళీ దాని డబ్బులు దాచుకుని మళ్ళీ నెక్స్ట్ పెట్టుబడి పెట్టి మళ్ళీ దాంతో అలా చాలా భూములు కొని అతడు చాలా ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. అక్కడ ఈ ఎగ్జాంపుల్ మనం చూస్తే కొన్నిసార్లు మనం సెకండ్లో లేదంటే అందరిలాగా ఉండిపోవాలి, అందరిలాగా పరిచయం చేసే, లేకపోతే అందరిలాగా ఉన్నతంగా చేసేయాలన్న ఆశ కొన్నిసార్లు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా చేస్తావు. నువ్వు దుర్లాభం కొరకు ఉపదేశించుకోవడని వాటిని ఉపదేశిస్తూ కుటుంబాలని పాడు చేయకూడదు. మనం కుటుంబాలను కట్టాలి కానీ పాడు చేయకూడదు. చెప్పాను కదా, మన సొంత గెయిన్ కోసం మనం ఎప్పుడు కూడా కుటుంబాలను పాడు చేయకూడదు. ఇవన్నీ కూడా ఫాల్స్ డాక్టరీన్స్, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన ఉపదేశం. మరి ఏది ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశం, ఏది మంచి ఉపదేశం అంటే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:5 ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ అని చెప్పారు. ఉపదేశము సారం లేదంటే మంచి ఉపదేశం ఏంటంటే పవిత్ర హృదయం. అంచేత ఈరోజు మనం పవిత్ర హృదయం కలిగి ఉన్నాము. అందరి అంటే మన హృదయ ఆలోచనలు, తలంపులు, మంచి మనస్సాక్షి అంటే ఏంటంటే ఏది రైట్ ఏది తప్పు జడ్జి చేసేది మనస్సాక్షి. దేవుడు మనస్సాక్షిని మనలో ఒక సాధనంగా లేదంటే ఒక సూచనగా ఉంచాడు. అది ఎప్పుడు చెడిపోద్ది అంటే ఇలాంటివన్నీ జరిగినప్పుడు చెడిపోతుంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ రాయబడి నిష్కపటమైన విశ్వాసం ఉంది. అంటే విశ్వాసంలో కపటమైన విశ్వాసం కూడా ఉంది. మరొకటి ఏంటంటే ప్రేమ అక్కడ రాయబడింది. ఈ విశ్వాసము, మంచి మనస్సాక్షి, పవిత్రమైంది, ఇవి రైట్ అండర్స్టాండింగ్. అంతేగాని ఇవన్నీ కూడా తప్పుడు అండర్స్టాండింగ్, అనారోగ్యకరమైన సైన్స్. ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాం చాలా ఆరోగ్యంగా ఉంటున్నాం, రోజు శానిటైజ్ చేసుకుంటున్నాం, మంచి ఆహారం తింటున్నాం, వేడిగా తింటున్నాం, లేకపోతే మంచి డైట్ తీసుకుంటున్నాం, మంచి అన్నీ తీసుకుంటున్నాం.
కానీ ఈ అనారోగ్యకరమైనటువంటి ఇవన్నీ తీసుకున్నప్పుడు నీ స్పిరిచువల్ హెల్త్ పాడైపోతుంది. రేపొద్దున విశ్వాస భ్రష్టులు అయిపోతాం. మనతో పాటు మనం సమాజాన్ని చెడుపుతాం, మన యొక్క కుటుంబాన్ని చెడుపుకుంటాం, మన సంఘాలను చెడుపుకుంటాం. పౌలు చాలామంది పేర్లు రాశాడు అక్కడ. అన్నీ అంబరే వారు నన్ను ఎదిరించారు, లేకపోతే చాలా చాలా ఒక 8 మంది పేర్లు రాశాడు అక్కడ. వాస్తవానికి పౌలు ఎప్పుడు పర్సనల్గా ఏమి రాయడు, కానీ ఎందుకు రాస్తుందంటే ఇట్స్ ఏ సీరియస్ ప్రాబ్లం. అంచేత ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇన్ని రకాల సమస్యల్లో పౌలు తన పరిచర్యని మంచి మనస్సాక్షి కలిగి, మంచి హృదయం కలిగి, లేదంటే మంచి ఆలోచన కలిగి, ప్రేమ కలిగి ఇవన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం ఉన్నటువంటి సొసైటీలో కూడా ఇలాంటివన్నీ జరుగుతుండొచ్చు. మనం ఏ విధంగా స్పందించాలి అంటే పౌల్లాగా, తిమోతిలాగా పోరాడవలసినటువంటి అవసరం ఉంది. మనం కూడా ఇవన్నిటిని కూడా కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని మనం కాపాడుకుంటూ మనం ఇతరుల్ని దేవుని కోసం సంపాదించాల్సిన అవసరం ఉంది. చివరిగా నేను కొన్ని మాటలు చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. పౌలు చివరిగా చనిపోయే ముందు తిమోతికి రాసిన పత్రిక రాశాడని చాలామంది చెప్తూ ఉంటారు బైబిల్ పండితులు. అందుకనే పౌలు మంచి పోరాటం పోరాడాడు. నా పరుగు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:6 నేను ఇప్పుడే పనార్పణంగా పోయి నేను వెడలిపోవు కాలం సమ్మి మంచి పోరాటం పోరిది, నా పరుగు కడముట్టించింది, నీ విశ్వాసం కాపాడుకుంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది, అది నాకు మాత్రమే కాదు, అది ఎవరైతే ఇలా పోరాడతారో అందరికీ దేవుడు సిద్ధం చేసాడండి. ఇక్కడ ఈ మాటలు మనం ఈరోజు చెప్పగలం. మన హృదయాన్ని, మన మనస్సాక్షిని దేవుని ఎదుట మంచిగా ఉంచుకున్నాం, మంచి పోరాటాన్ని కూడా విశ్వాసం కాపాడుకున్నాం అని చెప్పాడు. అంటే కాపాడుకోవాలంటే ఈ పరిస్థితులన్నిటి నుంచి మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనందరం ఆలోచించవలసినటువంటి అవసరం. 9వ వచనాన్ని నుంచి నా ఇద్దరికి త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము, దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను అని చెప్పారు. దేమ గురించి కొంతమంది నెగిటివ్గా చెప్తారు, కొంతమంది పాజిటివ్. కానీ బైబిల్ పండితులు చెప్పింది ఏంటంటే దేమ ఈ లోకాన్ని స్నేహించాడంటే దాని అర్థం ఏంటంటే ప్రాబబ్లీ అతను మంచి పరిచారకుడే, కానీ ఏంటంటే భయంతో ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయాడేమో. అంటే ఏంటంటే చంపేస్తారనే భయంతో, లేదంటే పౌలుతో ఉంటే ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయని ప్రాబబ్లీ ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చేమో. అంచేతనే పౌలు చాలా ఇబ్బందితో, లేదంటే పర్సనల్గా ఈ విషయాలు చెప్తా ఉన్నాను. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అందరూ మనల్ని విడిచిపోవచ్చు, కానీ వీ మస్ట్ గో ఫార్వర్డ్. అంతేకాదు క్రేస్కే, గలతీయకు, తీతు దల్మతీయకు వెళ్ళి లోక మాత్రమే నా యుద్ధం మార్కుని వెంట పెట్టుకుంటాము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరం. తుకీకు ఎఫెస్కు పంపితిని, నువ్వు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునద్ద ఉంచిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగి అలెగ్జాండర్ అని కంచిరవాడు చాలా కీడు చేసిన అని రాసుకుంటారు. చాలామంది పేర్లు ఇవన్నీ కూడా రాసింది. 20వ వచనం ఎరస్తు కొరింథులో నిలిచిపోయిన, త్రోఫీము రోగి అయినందున అతను మిలేతులో విడిచి వచ్చింది. ఎంతమంది కంపెనియన్స్ ఉన్నారు, కానీ పౌలు ఒంటరిగా ఉన్నాడు అక్కడ. ఈ యొక్క ఇబ్బందికర ఒంటరిగా పోరాడుతున్నాడు. అతనికి ఎన్ని రకాల ఆలోచనలు, లోకం ఒక్కడే ఉన్నాడు అతని దగ్గర. కాబట్టి అందరు నా దగ్గర రండి అని కోరుకుంటున్నారు. ఒకవేళ మనం ఇలాంటి ఒంటరి సిచ్యువేషన్లో, ఒకవేళ మనం ఈ ఇబ్బందికర పరిస్థితులు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలి అంటే చెప్పాం కదా, ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు పౌలు కూడా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తుంటాడు. అతను చనిపోవడానికి రెడీగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, అతని సహచరులు ఎవరు అతని దగ్గర లేరు. అతను కొంతమంది వాళ్ళు అప్సెట్ అయ్యాడు నమ్మిన వారి వల్ల, కానీ ఏది కూడా అతన్ని ఇబ్బంది పడతాడు. అక్కడ చలికాలం రాక, శీతాకాలం రాకమునిపే నా దగ్గరికి రా, 21వ వచనం, శీతాకాలం రాకమునిపే నువ్వు వచ్చేటకు ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు కొంతమంది కామెంటేటర్స్ ఏం చెప్పారంటే శీతాకాలం ఒకటి వస్తే చాలా ఇబ్బంది, ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది.
అంగీని తీసుకురా అన్నాడు. ప్రాబబ్లీ అది ఏమన్నా చలి కోసమా మనకు తెలియదు. నెపోలియన్ ఆర్మీలో యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళకంటే చలి వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. కాబట్టి అతడికి సీజన్స్ గురించి భయపడతా ఉన్నాడు. అంటే పరిస్థితులు ఎలా ఉంటాయో, కంపెనియన్స్ లేరు, ఎవరు లేరు. కానీ నేను ఏం చెప్తున్నాడంటే చూడండి, అక్కడ ఈ మాటలు నేను చదువుతున్నాను. 17వ వచనం, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తం ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను. ఈరోజు మన పక్షంగా ఉండేవాడు ఎవరంటే దేవుడు. నువ్వు గృహంలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక సమస్యల్లో ఉన్నా, లేకపోతే ఒంటరిగా ఉన్నా, లేకపోతే రేపు ఏం జరుగుతుందని భయపడుతున్నా, నీ దగ్గర ఒకవేళ సెక్యూరిటీ లేకపోయినా, డబ్బులు లేకపోయినా, రైట్ డాక్టర్ని కలిగి ఉండే కనుక, దేవుని యొక్క సిద్ధాంతాలను నమ్మితే కనుక, ఆయన పునరుద్ధానం కోసం ఎదురు చూస్తే కనుక, ఈ తప్పుడు ఆలోచనలన్నీ పక్కన పెట్టి విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే, పవిత్రంగా జీవించగలిగితే, పౌలుకి ఇవ్వబడినటువంటి అష్యూరెన్స్ మనకు కూడా ఇవ్వబడుతుంది. నా కోసం మాత్రమే కాదు, ఆ పరిచర్య ఎంతమంది అయితే చేస్తారో వాళ్ళందరికీ దేవుడు కిరీటం ఇస్తానన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. మంచి మనస్సాక్షి, పవిత్రమైన మనసు, పవిత్రమైన హృదయం, అట్ ది సేమ్ టైం ప్రేమ. అంచేత ఇట్లా పైన అన్నిటికీ కూడా సొల్యూషన్ ఏంటంటే ప్రేమ కలిగి చెప్పడమే అందరికీ. ఇది తప్పురేనైనా ఇలా ఉండకూడదు, ఈ రైట్ డాక్టర్ ఇది కాదు, మనం ఇలా ప్రవర్తించకూడదు అని ప్రజలను ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని అందరినీ కూడా ఉన్నతమైన స్థితిలో, నువ్వు ఒంటరిగా ఉన్నావని ఏం ఫీల్ అవ్వద్దు, లేకపోతే నువ్వు చాలా సంవత్సరాలు బెడ్ మీద ఉన్నావని ఫీల్ అవ్వద్దు. నీ ఇంట్లో వాళ్ళు ఎవరు నీ చుట్టుపక్కల లేకపోవచ్చు, లేకపోతే నీ ఫ్రెండ్స్ నిన్ను విడిచిపెట్టేయచ్చు, లేకపోతే వాళ్ళు రావాలని నువ్వు కోరుకుంటూ ఉండొచ్చు, నీ దగ్గర రాలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండి నిన్ను బలపరుస్తాడు. ఆయన సింహపు నోటి నుంచి మనం తప్పిస్తాడు. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియులరా, ప్రతి ఒక్కరూ తలలో ఉంచుదాం, కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ప్రభు తన స్వరము చేత మనల్ని బలపరిచినాడు. మనం సరి అయినటువంటి బోధ యందు లక్ష్యం ఉంచితే మనం ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. ఎంత భయంకరమైన అబద్ధ బోధలు, అనారోగ్యకరమైనటువంటి ట్రెడిషన్స్ ఈ లోకంలో ఉన్నాయో వాటన్నిటి నుండి ప్రభు తప్పిస్తారు, మనకి వివేచన అనుగ్రహిస్తారు. అంత మాత్రమే కాదు, మన యొక్క జీవితంలో ఎట్టి పరిస్థితిలో ఉన్నప్పటికీ మనం సరి అయిన బోధలో ఉన్నప్పుడు, ఒకవేళ ఒంటరితనము, నిర్లక్ష్య పెట్టబడినటువంటి పరిస్థితులు, అనారోగ్యము, కాలాలను గూర్చినటువంటి భయాలు ఏ ఉన్నప్పటికీ ప్రభు మన పక్షాన ఉంటారు. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి సత్యాలు మనం నేర్చుకున్నాం. అటు కృపకై దేవుడు బలపరిచేటువంటి ఆ మంచి పరిస్థితులకే మనం వేడుకుందాం. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్కులను బట్టి నీకు అనేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మా ప్రభువా, ఇదిగో సత్య బోధకు, హిత బోధకు వ్యతిరేకమైనటువంటి విషయాల వల్ల ఎంత భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయో, క్రైస్తవులుగా మేము నేర్చుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన విషయాలన్నీ కూడా మాకు చక్కగా బోధించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీటిని మేము మనస్కరించడానికి, స్వీకరించడానికి, ఆలోచించడానికి మా అందరికీ కూడా సహాయతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా ప్రభువు అంత మాత్రమే కాదు, చాలాసార్లు నాయనా మరి హిత బోధకు వ్యతిరేకమైనటువంటి జీవితాలను మేము చూసినప్పుడు అధైర్యపడకుండా ఉండడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో కూడా పౌలు అతని కంపెనియన్స్ వలె ఒంటరితనము, నిరాశ, నిస్పృహల చేత నాయన అనారోగ్యాలు, వివిధమైనటువంటి నాయన మరి భయాలు, వీటన్నిటి చేత మేము చుట్టుముట్టబడినప్పుడు మీరు మా ప్రక్కన ఉంటారు, మమ్మల్ని ధైర్యపరుస్తారు అనేటువంటి విశ్వాసంతో ముందుకు సాగడానికి కృపను అనుగ్రహించండి. ఇదిగో ఈ యొక్క ఆరాధనలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, ఇదిగో కరోనా గురించి కావచ్చు, ఇంకో దాని గురించి కాదు, ఆర్థిక పరమైన విషయాల గురించి కావచ్చు, నాయన ఏ విషయాల కోసం భయపడుతున్నారో
ఏ విషయాల కోసం నాయన వారు ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉన్నారో, ఏ అనారోగ్యంతో బెడ్ మీద ఉన్నారో ప్రభువా, ఈ అనారోగ్యం నుంచి నేను బయటపడతానో లేదో, నేను ఇంకోరికి బరువుగా ఉండడం మానివేస్తానో లేదో అనేటువంటి వేదన చేత కృంగిపోతున్నారో, ఎవరైతే నాయన వారికి మీరు అప్పగించినటువంటి పని చేత నాయన ఆ భారం, మరి ఈ గృహిణులుగా ఉన్నటువంటి వారు వీరందరూ కూడా ఆ పని భారం ఒత్తిడిలో నలుగుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు బలపరిచే దేవుడు ప్రభువా. మేము హిత బోధలో నిలిచి ఉన్నప్పుడు మీరు మమ్మల్ని చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మంచి నిరీక్షణ కలిగి నాయన మీరు మాకు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప ఆ గౌరవము, ఆ కిరీటం కొరకు మేము ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ముందుకు సాగడానికి కృపను అనుగ్రహించండి. బిడ్డలు ప్రోత్సహించండి ప్రభువా, ప్రోత్సహించండి. అనేక మంది అనారోగ్యంతో సతమతమవుతున్నారు స్వామి. చాలామంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు. చాలామంది ప్రభువా మరి ఉదయము సాయంత్రం రాత్రి ఎప్పుడు చూసినా మందులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రభువా మీరు కనికరించండి. ప్రత్యేకంగా ఈ కరోనా క్రైసిస్లో వారిని ధైర్యపరచుమని ప్రార్థన చేస్తున్నాం. పెద్ద వయసు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి హృదయాల్లో పరిగెట్టేటువంటి భయాలు మీరు ఎరుగుదురు. ఆ భయాలన్నిటిలో నుంచి మీరు ప్రొటెక్ట్ చేయమని వేడుకుంటున్నాం. నీ హితబోధ చేత ధైర్యపరచబడ్డానికి సహాయించండి. నీ కృప మాకు సరిపోదు ప్రభువా. మా బలహీనతల్లో మీరు మహిమపరచబడతారు, మాకు శక్తిని అనుగ్రహిస్తారు కనుక ధైర్యంతో ముందుకు సాగడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నాయన మేము హితబోధలో నిలిచి ఉండటం ద్వారా, ఆరోగ్యకరమైన బోధలో నిలిచి ఉండటం ద్వారా ఈ లోకంలో మేము ఫేస్ చేసే ప్రతి దానిలోనూ కూడా మంచి లైఫ్ స్టైల్తో జీవించడానికి, ధైర్యంతో జీవించడానికి, పోరాడడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో ఎవరైతే నాయనా ఆ ఎకనామికల్ క్రైసిస్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కనికరించండి. ఎవరైతే నాయన ఇంట్లో పిల్లలకి చదువు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ నాయన వారిని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ చాలా అలిసిపోతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా సహాయం చేయండి. ఇంట్లో ఉండడం అనేది నాయన కరోనా క్రైసిస్ వలన మాకు అనుగ్రహించబడినటువంటి మంచి దీవెనకరంగా మేము భావించి మా కుటుంబాన్ని నిర్మించుకోవడానికి, నీ హితబోధలో మేము పెంపారడానికి సహాయతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైతే పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం. నీ వాక్కుల చేత వారిని తృప్తిపరచండి. నీ వాక్కుల చేత దీవించండి నాయన. మీరు ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదం చేత మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీ స్తోత్రాలు. మేము రియలైజ్ కావడానికి సహాయతను అనుగ్రహించండి. మీరు మాకు ఇచ్చిన ఈ మాధ్యమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. రాబోయే వారం అంతట్లోనూ మేము నమ్మకంగా ఈ వాక్యాన్ని పదే పదే ధ్యానం చేస్తూ ధైర్యంతో ముందుకు సాగడానికి కృపను అనుగ్రహించండి. క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచమను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మేము క్షమించాము, ఆ ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోను తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఆయనను ప్రేమించి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన పాల్గొన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. గురువారము శుక్రవారము యథావిధిగా సాయంకాలము 7 గంటల ప్రాంతంలో మరి ఇదే యూట్యూబ్ ఛానల్పై బైబిల్ అధ్యయన తరగతి, బైబిల్ స్టడీ, అదేవిధంగా ఉపవాస ప్రార్థనలు ప్రసారం చేయబడతాయి. గమనించాలని మనం చేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే, వాక్యంలో అనుమానాలు, ప్రశ్నలు తలెత్తినట్లయితే మాతో పంచుకోవాలని మనం చేస్తున్నాం. దేవుడు ఈ వారం అంతట్లో మిమ్మల్ని కాచి కాపాడి సంరక్షించును గాక. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.